పరిశుద్ధుడా విమోచకుని పరిశుద్ధుడా విమోచకుడాన్ని పరిశుద్ధనామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు ఆరాధనతో మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో మేల్కొల్పి నీ వాక్యమని వెలుగులో నడుచుటకు నన్ను బలపరుస్తున్నది వందనాలు ప్రభా. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మా జీవితాలతో మాట్లాడండి. నీ స్వరం పెంచండి. ఇది వింటున్న వారు కూడా నీ స్వరం వింటకు కృపదయించండి. ఇంతవరకు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. సామెతలు 22వ అధ్యాయం కొన్ని మాటలు చదువుతూ 23 నువ్వు ఏలికతో భోజనం చేయ కూర్చుని నెల ఎవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుము. అతని రుచిగల పదార్థములు ఆశింపకు, అవి మోసపుచ్చ ఆహారములు. నువ్వు దాని మీద దృష్టి నిలిపిన చూడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంలో ఎగిరిపోయినట్లు అది ఎగిరిపోవును. ఎదుటివారిని మీరు వార్త కలిసి భోజనం చేయకుండా ఆ రుచిగల పదార్థాన్ని ఆశించకుండా. ఇంకా రెండు వచనాలు చదువు. అంటే ఆడు తన అరణ్యంలో లెక్కలు చూసుకొని వాడు తినుము త్రాగుము అని అతడు మీతో చెప్పనే కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. కొన్ని మాటలు ధ్యానించు. నువ్వు ఏలికతో భోజనం చేయ కూర్చునేలా ఎవరి పక్షాన ఎవరి సమక్షంలో ఉన్నామో చూసుకున్నావు. అంటే ఇక్కడ కొన్ని మాటలు తిండిపోతు అనేలా ఈ లోకంలో మనం తిండిపోతులుగా ఉండటానికి కూడా మంచిది కాదు. ఎవరి పక్షాన ఉన్నావో నువ్వు బాగా ఆలోచించుకోను అని చెప్తాడు. తిండిపోతులు తాగుబోతులు దరిద్రులు అవుతారని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. మరి ఏది ఎక్కువైనా